ఒక వ్యక్తి చాలా స్ట్రెస్లో ఉంటాడు, చాలా ఒత్తిడిలో ఉంటాడు. అతను ఒకరోజు తన గురువుగారి దగ్గరికి వెళ్ళేసి ఆ గురువుగారితో తన బాధ చెప్పుకుంటాడు. నేను చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నాను, చాలా స్ట్రెస్గా ఉన్నాను అని చెప్పేసి. ఎందుకని అలా, ఏంటి నీ లైఫ్ ఎలా ఉంది అని అడిగితే, నేను అందరికీ హెల్ప్ చేస్తుంటానండి, ఎవరు ఏది అడిగినా కానీ నో అని చెప్పను, కాదు కూడదని చెప్పను, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభ్యర్థనను స్వీకరిస్తాను, అందరికీ సహాయం చేస్తాను అని చెప్పేసి తన గురించి చెప్తూ ఉంటాడు. నా మనసులో మాత్రం చాలా ఒత్తిడిగా ఉంది, నేను చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి తన బాధ చెప్పుకుంటాడు. అప్పుడు తన గురువుగారు, సరే నువ్వు కొంచెంసేపు కూర్చొని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఒక గ్లాసు ప్లస్ ఒక జగ్లో వాటర్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ గ్లాస్లో నీళ్లు పోయటం మొదలు పెడతారు. ఆ జగ్తో నీళ్లు పోస్తూ పోస్తూ ఆ గ్లాస్ నిండిపోతుంది. అలాగే నీళ్లు పోస్తుంటారు, నీళ్లు పొర్లిపోతూ ఉంటాయి. అది చూసి ఆ వ్యక్తి అంటాడు, గురుగారు నీళ్లు పొర్లిపోతున్నాయి, గ్లాస్ నిండిపోయింది, నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి అంటే, అప్పుడు ఆ గురూజీ అంటారు, నీ జీవితం కూడా దీనిలాగానే ఉంది. ఎప్పుడైతే గ్లాస్ నిండిపోయిందో ఆ తర్వాత నీళ్లు పోసేటప్పుడు ఏం చెప్పాలి? నో అని చెప్పాలి, వద్దు అని చెప్పాలి, ఆపే అని చెప్పాలి, కుదరదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైతే నీళ్ళు అలా పోస్తూ ఉన్నామో నీళ్లు పొర్లిపోతున్నాయి. ఇదే విధంగా నీ జీవితంలో కూడా ఎవరు ఏది అడిగినా కానీ అది నీ వల్ల అవుతున్నా, నీ వల్ల కాకపోయినా, నువ్వు చేయగలిగిందైనా, నువ్వు చేయలేనిదైనా కానీ, నీ దగ్గర సమయం ఉన్నా, సమయం లేకపోయినా, ప్రతి ఒక్కరికి ఎస్ అని చెప్పి ఒప్పుకొని నీ జీవితంలో ఉన్న సంతోషాన్ని, సమయాన్ని చాలా స్ట్రెస్లో తెచ్చేసుకుంటున్నావు. ఇదే నీ లైఫ్లో నువ్వు చేస్తున్నటువంటి తప్పు. సో నీ వల్ల కాని విషయంలో నో చెప్పడం నేర్చుకో, నా వల్ల కాదు అని చెప్పడం నేర్చుకో, నీ దగ్గర సమయం లేదు అని చెప్పడం నేర్చుకో. ఏ వ్యక్తి అయితే నో అని చెప్పడం నేర్చుకుంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నో అని చెప్పడం నీ హక్కు. మన ధార్మిక గ్రంథాల నుండి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు స్పష్టంగా బోధించేయండి. డివైన్ మైండ్ సెట్ గురించి తెలుసుకోండి. లైఫ్లో ప్రశాంతమైన లైఫ్ని లీడ్ చేయండి. ఆల్ ద బెస్ట్.